అందరికీ నమస్కారం అండి. పల్లెటూరులో పట్నం అమ్మాయి ఛానల్‌కి స్వాగతం. ఇదైతే సమ్మర్ గదండీ! సమ్మర్ సీజన్ గదా! ఇప్పుడు మంచిగా మనకి తాటికాయలనేవి బాగా దొరుకుతాయి. మాకైతే చెట్టు లేదు గానీ, ఇంకా తాటికాయలు తెప్పించినాడనమాట మా ఆయన. అంటే వేరే వాళ్ళ చెట్లు అడిగి కొయ్యిపిచ్చుకొని తీసుకొచ్చినాడు. ఇంకా మా పిల్లలకేమో తాటికాయలు ఎలా తినాలేమో తెలీదు. అందుకని చెప్పి స్పూన్ ఇచ్చేసాననమాట. చెర్రీ ఒక స్పూన్ అన్నట్టు. ఇంకా దాంతో అలాగా తీసి అలా పెడుతున్నాను. కానీ మనం తాటికాయలు తినేటప్పుడు బటన్ వెల్లని అలా పెట్టి అలా వాటర్‌ని తీసుకుంటూ తినేయాలి. ఇది ఎలాగంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చిన్న విలేజ్ అనమాట. అప్పుడు సమ్మర్ హాలిడేస్‌కి అక్కడ వెళ్తా ఉన్నాను చిన్నప్పుడు. అప్పుడైతే అక్కడ ఎక్కువ దొరుకుతా ఉంది తాటికాయలు. మా మామ కొట్టిస్తా ఉన్నాడనమాట. అప్పుడైతే మేము బాగా తినేవాళ్ళము. తర్వాత ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పెళ్ళైన తర్వాత ఏమో ఇంకా మేమైతే తింటున్నాము అనమాట. ఇంకా నగర్లో ఉన్నప్పుడైతే ఇలాగ పీసెస్‌గా ఇస్తారు. అదైతే తింటున్నాము. మీకు గుర్తుందా? కొంతమందికి అయితే తెలుసుంటుంది. నేను మా అవ్వ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడైతే ఇలాగ తాటికాయలు తినేసి ఉంటాం కదా! వాటితో అయితే ఈ వార ఆ వార చెక్కని గుచ్చేస్తాము. కట్టనేసి గుచ్చేసి ఇంకా దాని మధ్యలోకి మనమైతే ఒక పెద్ద స్టిక్ పెట్టి రెడీ చేసుకోవాలి. చేసుకొని అప్పట్లో సైకిళ్ళు అవి లేవండి. అంటే ఉండేవి కానీ తీసిచ్చేంత స్తోమత అనేది ఉండేది కాదనమాట. అందుకని చెప్పేసి ఇలాగా మేము ఆడుకునేవాళ్ళం అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఇలా చక్కగా ఇలా చేసేసుకొని అందులోకి మధ్యలో కట్ట ఒకటి రెడీ చేసేసుకుని నాకైతే సరిగ్గా గుర్తులేదు. ఎట్లా ఒకట్లా రెడీ చేసినాను బావ నాకైతే. ఇంకా అట్లాగా రెడీ చేసేసి మనం ఇలా తోలుకుంటూ వెళ్తాం అనమాట. అలానే ఆడుకునేవాళ్ళం మేము. తాటికాయలు అలా కనపడితే చాలు ఇంకా అలాగ కట్టను రెడీ చేసుకుని అట్లా రోడ్లలో అట్లా తోలుకుంటూ ఉండేవాళ్ళము. నేను మా తమ్ముళ్ళు మేమందరం కూడా. మీరు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? ఉంటే కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నేనైతే ఇలా రెడీ చేసేస్తున్నాను అనమాట. భావన అయితే ఎప్పుడెప్పుడు తోలుదామా అన్నట్టు ఉన్నది. అమ్మ రెడీ చేయి, తొందరగా రెడీ చేయి, తొందరగా రెడీ చేయి అంటున్నది పక్క నుండి. నేనైతే ఇంకా అట్టా ఇట్టా చేసి కట్టేసినాను. అంతా తిరిగేసినాను అనమాట కట్ట కోసం అని చెప్పి. కానీ కట్ట అనేది ఇలా కొన ఉన్న కట్ట అయితే మనకి తోలుకోవడానికి బాగుంటుంది. నేనైతే ఇంకా అట్లా ఇట్లా చేసి ఎట్లా ఒకట్లా కట్టేసినాను. ఇంకా కట్టేస్తే నేను తోలు చూపిస్తానంటే కూడా ఇంకా భావన వినలేదు. నేను తోలుతానని చెప్పి పక్కన నిలబడుకుంది. ఇప్పుడే మోటార్లో కూర్చొని నీళ్ళు పోసుకుందనమాట. అలా పైన పోసుకొని ఆడుకుంటా ఉండింది. ఇంకైతే వచ్చేసింది రెడీ అయిందని చెప్పేసరికి. పక్కనే ఉంది, తీసేసుకుంటా ఉంది. లేదు రెడీ కాలేదమ్మా ఉండు చెప్పు అంటే ఇంకా ఉందన్నమాట. నేనైతే చూపిస్తున్నాను చూడనా ఇలా అయితే ఉంటుంది అంటే, లేదు నేను తోలుతాను అంటే సరే అని చెప్పి ఇచ్చినాను భావనమ్మకి. అప్పుడెప్పుడో చేసుకుంది కదా, నాకైతే సరిగ్గా అవగాహన లేక ఎట్లా ఒకట్లా కట్టేసాను అనమాట. ఇప్పుడైతే భావనమ్మకి ఇచ్చినాను తోలమని చెప్పి. ఆ ఎమ్మి అయితే అలా తోలుతా ఉంది చూడండి. భలే సరదాగా ఉన్నింది ఆ ఎమ్మికి.